కురుక్షేత్ర యుద్ధం 11వ రోజు. భీష్ముడి తర్వాత యుద్ధం ఎలా మారింది? ఇంట్రో. కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజున మహావీరుడు భీష్ముడు బాణాల మంచంపై పడిపోయాడు. అతని పడిపోవడం కౌరవసేనకు పెద్ద దెబ్బ. అయితే యుద్ధం ఆగలేదు. ఇప్పుడు 11వ రోజు. యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. భీష్ముడు యుద్ధభూమి నుంచి తప్పుకున్న తర్వాత కౌరవసేనకు కొత్త సేనాధిపతిగా ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు. ద్రోణుడు యుద్ధంలో అద్భుతమైన వ్యూహాలు రూపొందించే మహాగురువు. అతను సేనాధిపతి అయిన వెంటనే యుద్ధం మరింత భీకరంగా మారింది. ద్రోణుడి వ్యూహం. ద్రోణాచార్యుడు ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అది యుధిష్ఠిరుడిను బంధించడం. ఎందుకంటే యుధిష్ఠిరుడు పట్టుబడితే యుద్ధం ముగిసిపోతుందని అతనికి తెలుసు. ఈ లక్ష్యంతో ద్రోణుడు శక్తివంతమైన వ్యూహాలు అమలు చేశాడు. భీకరమైన పోరాటాలు. ఈ రోజున యుద్ధభూమి రక్తంతో నిండిపోయింది. అర్జునుడు తన గాంధీవంతో శత్రువులను నాశనం చేస్తూ ముందుకు సాగాడు. అలాగే భీముడు గదాయుధంతో కౌరవ సైన్యాన్ని ఛేదించాడు. మరోవైపు ద్రోణుడు తన శిష్యులతో కలిసి పాండవులపై దాడులు మరింత పెంచాడు. యుధిష్ఠిరుడిపై దాడి. ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుడిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కాని పాండవులు అతన్ని కాపాడటానికి శక్తివంచన లేకుండా పోరాడారు. అర్జునుడు యుధిష్ఠిరుడి దగ్గర ఉండటంతో ద్రోణుని ప్రయత్నం విఫలమయ్యింది. రోజు ముగింపు. 11వ రోజు యుద్ధం చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కాని ద్రోణుడు తన లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. ఇది తరువాతి రోజుల్లో మరింత ప్రమాదకరమైన వ్యూహాలకు దారితీసింది. భీష్ముడు పడిపోయిన తర్వాత యుద్ధం మరింత క్రూరంగా మారింది. ద్రోణాచార్యుడి వ్యూహాలు యుద్ధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. తదుపరి వీడియోలో 12వ రోజు యుద్ధం గురించి తెలుసుకుందాం.